హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ సంవత్సరం చేంజ్ అయింది కదండి సిలబస్. సో దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో అంటే మీరు 2025 మార్చ్లో జరగబో ఎగ్జామ్లో మీరు ఏ క్వశ్చన్ పేపర్ అంటే ఏ మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు రాయబోతున్నారు అనేది సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొన్న ఒక వీడియో చేశాను కదా, దేనికి సంబంధించి అంటే సిలబస్కు సంబంధించి ఒక వీడియో చేశాను. చాలామంది ఏం అడిగారు అంటే సో మోడల్ పేపర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడం జరిగింది. సో దానికోసమై ఈ వీడియోని చేయడం జరుగుతుంది. దీని తర్వాత సో ప్రాక్టికల్కి సంబంధించిన ఒక్కొక్క టాపిక్ సంబంధించి 4 టాపిక్స్ ఉన్నాయి మనకి. రికార్డ్ ఒకటి ఉంది, సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయబోతున్నాను. అండ్ ప్రాక్టికల్కి సంబంధించిన మెటీరియల్ 2 టాపిక్స్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి డిస్క్రైబింగ్ అండ్ సెకండ్ వచ్చేసి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో ఈ 2 టాపిక్స్ సంబంధించిన ఆన్సర్స్, ఎక్సర్సైజ్ ఆన్సర్స్ నేను ఆల్రెడీ తయారు చేశాను. ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి. అదేంటంటే గ్రూప్ డిస్కషన్ ఒకటి అండ్ ఇంకొకటి లిస్నింగ్ కాంప్రహెన్షన్. అది కూడా తొందరలోనే చేసి మెటీరియల్ మీకు అతి తొందరలో, దట్ మీన్స్ నెక్స్ట్ మంత్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాను మెటీరియల్. సో కాబట్టి ఆ మెటీరియల్ ఎవరైతే కావాలని అనుకుంటున్నారో సో మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ అయిన 7989277388కి మీరు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. సో అతి తక్కువ మెటీరియల్ నేను ప్రింట్ చేపిస్తాను, ఎందుకంటే అలా చేపించడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ టైంలో మెటీరియల్ దొరకదు కాబట్టి. సో నెక్స్ట్ మంత్లో సో మీరు ఏం చేయండి అంటే నాకు ఈ నెంబర్, అంటే ఇది థంబ్నెయిల్లో ఇస్తాను మెటీరియల్ కోసం నెంబర్ వచ్చేసి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే అన్నమాట. సో ప్రాక్టికల్ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. సో ప్రాక్టికల్కి సంబంధించినవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోస్లలో. సో ఆలస్యం చేయకుండా మనం 2025 మార్చ్లో మీరు రాయబోవు ఎగ్జామినేషన్ సంబంధించి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ అర్థమవుతుంది. సో ఏ బిట్స్లలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంతసేపు రాయాలి, ఏ బిట్ ఎలా రాయాలి అనేది మొత్తము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. రైట్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ సంవత్సరం నుండి సో మనకి ప్రాక్టికల్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టికల్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి థియరీ ఎగ్జామ్లో 80 మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని మార్క్స్? 80 మార్క్స్కే మీరు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. మిగతా 20 మార్క్స్ ఏమో మీరు ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని ఉన్నాయి మార్క్స్? 80 మార్క్స్ ఉన్నాయి. సో మరి ఎన్ని గంటలు మనకి టైం ఉంది అంటే 3 అవర్స్, 3 గంటల టైం ఉంది. సో 3 గంటల్లో మనము ఎగ్జామ్ రాయవచ్చు. 3 గంటల్లో 80 మార్కుల కోసం మనం ఎగ్జామ్ రాయవచ్చు. ఓకేనా? సో మరి ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఈ 3 సెక్షన్స్ కలిపి మీకు టోటల్ 80 మార్క్స్. ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం సెక్షన్ ఏ చూద్దాం. సో సెక్షన్ ఏకి మీకు కేటాయించబడ్డ మార్క్స్ ఎన్ని అంటే 24 మార్క్స్, 24 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది సెక్షన్ ఏకి. సో మరి సెక్షన్ ఏలో ఏముంటాయి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు, ఎన్ని రాయాలి, ఎన్ని మార్కులు కూడా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ బిట్లో సెక్షన్ 1లో ఫస్ట్ బిట్లో వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మీరు ఎనీ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. సో ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. సో మరి ఈ ఫస్ట్ బిట్లో ఇచ్చే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు? దట్ మీన్స్ ప్రోజ్ అంటే లెసన్స్లో నుంచి ఫస్ట్ బిట్లో మీకు 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ బిట్ నెంబర్ 2లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు? సో ఇక్కడ కూడా మీకు 3 క్వశ్చన్స్ అడుగుతారు. బిట్ 2లో కూడా 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున
8 మార్క్స్ ఈ సెక్షన్కి కూడా ఈ బిట్కి కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సెకండ్ బిట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అంటే పోయట్రీ. సో పోయట్రీ నుంచి సెకండ్ బిట్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఒకటి చాయిస్ కింద వదిలేయాలి. సో ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. అండ్ సెక్షన్ ఏలో లాస్ట్ బిట్, దట్ ఈజ్ థర్డ్ బిట్. ఈ థర్డ్ బిట్లో కూడా మీకు 3 క్వశ్చన్స్ అడుగుతారు. సో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, 1 చాయిస్ కింద వదిలిపెట్టాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. సో మరి థర్డ్ బిట్లో ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే, సో షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, థర్డ్ బిట్లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. థర్డ్ బిట్లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో రైట్, ఇది సెక్షన్ ఏ. నెక్స్ట్ మనం సెక్షన్ బికి వెళ్దాం. సో సెక్షన్ బికి మీకు కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే 16 మార్కులు మీకు కేటాయించడం జరిగింది. సో ఈ 16 మార్క్స్ ఏ బిట్స్కి ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నము చేద్దాం. సో సెక్షన్ బి 4th బిట్తో స్టార్ట్ అవుతుంది, 7th బిట్తో క్లోజ్ అవుతుంది. రైట్. సో 4th బిట్లో ఏముంది? సో 4th బిట్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి మీరు పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాయాలి. కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున, సో 4 మార్క్స్. మరి ఫస్ట్ 4th బిట్లో ఉండే పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే సీన్ ప్యాసేజ్. ఇక్కడ రాశాను కదా, ఈ సీన్ ప్యాసేజ్. మరి ఈ సీన్ ప్యాసేజ్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి అడుగుతారంటే, మీకు షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, షార్ట్ స్టోరీస్ వెనకాల, ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అంటే ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. మనకి 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. 4 × 3 12 పారాగ్రాఫ్స్, 12 పారాగ్రాఫ్స్ చదవాల్సి ఉంటుంది. సో ఆ 12 పారాగ్రాఫ్లు చదివితే అందులో నుంచి ఒకటి మీకు 4th బిట్లో ఇస్తారు. సో ఆ పారాగ్రాఫ్ ఇస్తారు, దాని కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే 4 మార్క్స్. సో దిస్ ఈజ్ 4th బిట్. నెక్స్ట్ వచ్చేసి 5th బిట్. సో 5th బిట్లో కూడా మనకి ప్యాసేజ్ ఇస్తారు, కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్. సో ఈ 5th బిట్లో కూడా ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ కనుక రాయగలిగితే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో మనం ఇంతకుముందు 4th బిట్లో ప్యాసేజ్ ఉంది సార్, అది సీన్ ప్యాసేజ్ అని చెప్పారు, అది షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి వచ్చాయి అని చెప్పారు, లేదా వస్తుంది అని చెప్పారు. మరి ఈ 5th బిట్లో ఉన్న ప్యాసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి టెక్స్ట్ బుక్లో ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్ అని ఉన్నాయి. సో ఎన్ని ప్యాసేజ్లు అయితే ఉన్నాయో అన్ని ప్యాసేజెస్ చదవండి. అందులో నుంచి ఒక్క ప్యాసేజ్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? సో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్. ఎక్కడి నుంచి? టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఒక టాపిక్ ఉంది, ప్యాసేజెస్ ఉన్నాయి. సో అవి మీరు చదవాల్సి ఉంటుంది. అందులోకి ఒకటి వస్తుంది. సో దీన్ని అన్సీన్ ప్యాసేజ్ అంటారు. దీన్ని ఏమంటారు? అన్సీన్ ప్యాసేజ్. 5th బిట్లో ఉన్నది అన్సీన్ ప్యాసేజ్. సో నెక్స్ట్ 6th బిట్లో మనకి ఏమున్నాయంటే అడ్వర్టైజ్మెంట్స్. మీకు టెక్స్ట్ బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ అని ఒక టాపిక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చదవండి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దాని కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్. అర్థమైంది కదా? సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చదవండి. ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దాని కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు మాత్రం ఎగ్జామినేషన్లో ఆ 6 క్వశ్చన్స్లలో 4 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ కనుక రాస్తే 4 మార్క్స్. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అడ్వర్టైజ్మెంట్స్ కంపల్సరీ చదవాలి, ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా. అది 6th బిట్ అడ్వర్టైజ్మెంట్స్. అండ్ సెక్షన్ బిలో లాస్ట్ బిట్ ఉంది. సో దట్ ఈజ్ నాన్ వర్బల్ డాటా. 7th బిట్లో ఏముంది? నాన్ వర్బల్ డాటా ఉంది. సో నాన్ వర్బల్ డాటా అంటే ఏదో అనుకోకండి. సో మనం చిన్నప్పుడు చదివిన టేబుల్స్ కానివ్వండి, పై చార్ట్స్ కానివ్వండి, బార్ గ్రాఫ్స్ కానివ్వండి, ట్రీ డయాగ్రామ్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్ కానివ్వండి, ఇవి 5 ఉంటాయి. టేబుల్స్, పై చార్ట్, బార్ గ్రాఫ్, ఫ్లో చార్ట్, ట్రీ డయాగ్రామ్. సో ఇవి అనమాట. సో ఇవి మీకు టెక్స్ట్ బుక్లో ఉండడం జరుగుతుంది. సో అవి అన్నీ చదవండి. ఎన్ని పారాగ్రాఫ్స్ ఎన్ని టేబుల్స్ ఇస్తే అన్ని, ఎన్ని పై చార్ట్స్ ఇస్తే అన్ని, బార్ గ్రాఫ్స్ ఎన్ని ఇస్తే అన్ని, తర్వాత ఫ్లో చార్ట్స్ ఎన్ని ఇస్తే అన్ని, దెన్ ట్రీ డయాగ్రామ్ ఎన్ని ఇస్తే అన్నీ కంప్లీట్గా చదవండి.
వాటిలలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కింద మళ్ళీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్కి మీరు 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ కనుక చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 4 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో దిస్ ఈజ్ 7th బిట్. సో నాన్ వర్బల్ డాటా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సెక్షన్. సో దట్ ఈజ్ సెక్షన్ సి. మరి సెక్షన్ సికి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగిందంటే 40 మార్క్స్, 40 మార్కులు అండి. సో మనకి సెక్షన్ ఏకి ఏమో 24 మార్క్స్, సెక్షన్ బికి ఏమో 16 మార్క్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ మార్క్స్ ఉన్న సెక్షన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ సెక్షన్ సి. సెక్షన్ సికి 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఆ 40 మార్క్స్ ఏ టాపిక్స్ ఉన్నాయి, దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయో ఇప్పుడు మనము చూద్దాం. సో సెక్షన్ సి 8th బిట్ నుంచి స్టార్ట్ అయ్యి 17th బిట్లో క్లోజ్ అవుతుంది, రైట్. అంటే మనకు ఓవరాల్గా ఎన్ని బిట్స్ ఉన్నాయి ఈ 80 మార్క్స్ కంటే 17 బిట్స్ ఉన్నాయి, 17 బిట్స్ మాత్రమే ఉన్నాయి. సో 80 మార్కుల కోసం. సో 8th బిట్ చూసేద్దాం. సెక్షన్ సిలో ఫస్ట్ బిట్ 8th బిట్. మరి ఈ బిట్లో ఏముంది? పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్. సో పంక్చువేషన్ మార్క్స్ అందరికీ తెలుసు మనకి. ఫుల్ స్టాప్ కానివ్వండి, కామా, సెమీకోలన్, కోలన్, ఇన్వర్టెడ్ కామాస్, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటినన్నిటినీ పంక్చువేషన్ మార్క్స్ అంటారు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న పంక్చువేషన్ మార్క్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది అంటే పంక్చువేషన్ మార్క్స్కి కొన్ని రూల్స్ ఇస్తారు. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ ఎప్పుడు యూజ్ చేయాలి, కామా ఎప్పుడు యూజ్ చేయాలి, తర్వాత సెమీకోలన్ ఎప్పుడు యూజ్ చేయాలి, కోలన్ ఎప్పుడు యూజ్ చేయాలి, తర్వాత ఇన్వర్టెడ్ కామాస్, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలని రూల్స్ ఉన్నాయి. అండ్ ప్రాక్టీస్ కోసం కొన్ని ఇవ్వడం జరిగింది. సో లెసన్స్లో ఉన్న, షార్ట్ స్టోరీస్లో ఉన్న పారాగ్రాఫ్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. పంక్చువేషన్ మార్క్స్కి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో 10 పంక్చువేషన్ మార్క్స్ మీరు ఐడెంటిఫై చేసేలాగా ఒక ప్యాసేజ్ ఇస్తారు. కానీ మీరు 8 పంక్చువేషన్ మార్క్స్ కనుక కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే ఆ పారాగ్రాఫ్లో ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున, సో 8 పంక్చువేషన్ మార్క్స్ మీరు ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున సో 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది పంక్చువేషన్ మార్క్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే గ్రామర్ టాపిక్సే కానివ్వండి, క్వశ్చన్సే కానివ్వండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఏదైనా కానివ్వండి విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది, అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ రాదు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ పంక్చువేషన్ మార్క్స్ కూడా టెక్స్ట్ బుక్లో మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చిన దాంట్లో నుంచే ఇస్తారు. అండ్ ఇవి ఇంకా ఎక్స్ట్రా చదువుకోవాలి, రూల్స్ చదువుకోవాలి. పంక్చువేషనల్ మార్క్స్ అంటే ఎప్పుడు ఏది ఎలా యూజ్ చేయాలనే రూల్స్ ఉన్నాయి, అవి చదువుకోండి, రైట్. సో దిస్ ఈజ్ 8th బిట్. అండ్ 9th బిట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ వెకాబులరీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ వెకాబులరీ. సో కాలం ఏ ఉంటుంది, కాలం బి ఉంటుంది. కాలం ఏలో వర్డ్స్ ఇస్తారు, కాలం బిలో మీనింగ్స్ ఉంటాయి. సో వర్డ్స్ని మీనింగ్స్తో మనము ఏం చేయాలంటే మ్యాచ్ చేయాలి. సో 6 వర్డ్స్ ఇస్తారు, 6 డెఫినేషన్స్ ఇస్తారు ఆ వర్డ్స్కి సంబంధించినవి. సో ఆ 6లో 4 కనుక మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగితే, మ్యాచ్ ద ఫాలోయింగ్ 4 కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగితే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 4 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. ఇది 9th బిట్. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో వెకాబులరీ లేదా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. ఇది 9th బిట్కి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్కి. సో అవి మొత్తం చదవండి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అన్నీ చదవండి, అందులో నుంచే రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ఇచ్చే సమస్య ఎక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసి 10th బిట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో దీనికి మీకు కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 4. సో మనకి ఏం చేస్తారంటే ఒక బాక్స్లో 6 ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, దాని కింద 6 సెంటెన్సెస్ ఇస్తారు, మధ్యలో డాషెస్ ఇస్తారు, మధ్యలో ఖాళీలు ఇస్తారు. ఆ సెంటెన్స్కి సంబంధించి ఏ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అందులో అక్యురేట్గా యూజ్ చేయబడుతుందో మీరు రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న బాక్స్లో ఏం చేస్తారు, 6 ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, దాని కింద 6 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ 6 సెంటెన్స్లలో మధ్యలో ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో, ఆ బాక్స్లో ఇచ్చిన ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఏది సూట్ అవుతుందో ఆ 1 అన్న నెంబర్ వేసి ఆ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో ఉన్నాయి అన్నీ చదివేయండి, ఉన్న ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చదివేయండి. సో టెక్స్ట్ బుక్లో నుంచే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేసి 11th బిట్. 11th బిట్లో వర్బ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వర్బ్ ప్యాటర్న్స్ మనకి
ఏంటి అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా ఇస్తారనమాట. సో మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ కదా. సో అలా ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు 4 సెంటెన్సెస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్యాటర్న్, సెంటెన్స్ ప్యాటర్న్ సేమ్ ఉండాలి. దట్ మీన్స్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సేమ్ అలాంటి సెంటెన్స్ని 4 లేదా 5 మీరు ఓన్గా రాయాల్సింది. 4 పర్ఫెక్ట్ సెంటెన్సెస్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్న వర్బ్ ప్యాటర్న్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచే మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఒకటి, రైట్. సో నెక్స్ట్ 12th బిట్ వచ్చేసి ఫిల్లింగ్ ఫామ్స్. సో ఫిల్లింగ్ ఫామ్స్లో మనకి ఎక్కువగా ఏది అడుగుతారంటే బ్యాంకు సంబంధించిన ఫామ్స్, పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఫామ్స్ అండ్ రైల్వే టికెట్ రిజర్వేషన్ ఫామ్, ఇవే ఎక్కువగా అడుగుతారు. సో ఇందులో మళ్ళీ ఏది ఎక్కువగా అడుగుతారంటే బ్యాంక్ ఫామ్స్, బ్యాంక్ డిపాజిట్, బ్యాంక్ విత్డ్రా, చెక్, ఓకేనా, డీడీ, ఇవే అడుగుతారు మెయిన్గా. పోస్ట్ ఆఫీస్ మనీ విత్డ్రా, మనీ డిపాజిట్, ఈ 2 అడుగుతారు. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా ఏది అడుగుతారంటే రైల్వే రిజర్వేషన్ ఫామ్. మనం ఏదైనా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన ఫామ్. సో ఇవే ఫామ్స్ అడుగుతారు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫామ్స్ ఏం చేయండి, ప్రాక్టీస్ చేయండి. అందులోకి వెళ్ళి ఒకటి వస్తుంది. సో దాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటి అంటే మీకు 10 నెంబర్స్ ఇస్తారు. 1 నెంబర్ అన్న కాడ ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్, సెకండ్ అన్న కాడ డేట్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 8 కనుక మీరు పర్ఫెక్ట్ ఆన్సర్స్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున సో 4 మార్కులు కేటాయించడం జరిగింది. దేనికి, ఫామ్ ఫిల్లింగ్కి. ఇది చాలా ఈజీ. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫామ్స్ ప్రాక్టీస్ చేయండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి 13th బిట్. ఈ 13th బిట్లో మరి మనల్ని ఏం అడుగుతారు అంటే సివి, కరికులం వీటే, సింపుల్గా చెప్పాలంటే బయోడాటా. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు. సో ఆ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తే అందులో నుంచి మీకు ఒకటి అడగడం జరుగుతుంది. ఇది కూడా విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్కే అడుగుతారు సివి కూడా. సో ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి, ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ 2 ప్రాక్టీస్ చేస్తే అందులో నుంచి ఒకటి వస్తుంది. ఆ ఒకటి రాస్తే 4 మార్క్స్ మీకు. సివి రాసినందుకు ఒకటి రాయాలి, అది 4 మార్క్స్, ఓకేనా. ఇది సివి. నెక్స్ట్ వచ్చేసి 14th లెటర్ రైటింగ్. సో మనకి 2 లెటర్స్ ఇస్తారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సో 2 లెటర్స్ ఉంటాయి మనకి, అఫీషియల్ లెటర్స్, అన్అఫీషియల్ లెటర్స్. ఒకటి అఫీషియల్ లెటర్ ఇస్తారు, ఇంకొకటి అన్అఫీషియల్ లెటర్ ఇస్తారు. ఆ రెండిట్లలో మీరు ఏదైనా ఒకటే లెటర్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫీషియల్ లెటర్ రాయవచ్చు లేదా అన్అఫీషియల్ లెటర్ రాయవచ్చు, ఏదన్నా ఒకటి స్కిప్ చేసి ఒకటి రాయవచ్చు. సో ఇలా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ లెటర్స్ అండ్ ఎక్సర్సైజ్ లెటర్స్ చదువుకోండి. విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్ నుంచే లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచి 2 ఇస్తారు, ఒకటి రాయండి, ఒకటి చాయిస్ కింద వదిలిపెట్టండి. సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే 4 మార్క్స్. లెటర్స్కి 4 మార్క్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 15th బిట్ నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ అంటే ఏం లేదండి, ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ ఓవరాల్గా దేని గురించి చెప్తుందో దాన్ని టైటిల్ కింద పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ పారాగ్రాఫ్లో ఉన్న ఇంపార్టెంట్ అని సబ్ టైటిల్స్ కింద పెట్టేసి దాంట్లో మ్యాటర్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది. సో దీనికి మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దానికి టైటిల్ పెట్టాలి, సబ్ టైటిల్స్ ఏమన్నా ఉంటే పెట్టేసి లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్, ఓకేనా. టెక్స్ట్ బుక్లో నోట్ మేకింగ్ సంబంధించిన ఎక్సర్సైజెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి. సో అవి కనుక మీరు చదువుకుంటే సో అందులో నుంచే వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ మేకింగ్ కూడా విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్కే అడగడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్లో నోట్ మేకింగ్లో ఎన్ని పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయో అన్ని పారాగ్రాఫ్స్ మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులోకి వెళ్ళి ఒకటి అడుగుతారు. సో దాని టైటిల్, దాని మెయిన్ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్. సో నెక్స్ట్ 16th బిట్ వచ్చేసి స్ట్రెస్ మార్క్స్. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ నొక్కి పలకడం. స్ట్రెస్ అంటే ఏంటి, నొక్కి పలకడం. ఇంగ్లీష్లో ప్రతి వర్డ్కి స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ అయితే ఫస్ట్ లెటర్ పైన, అదే వర్బ్ అయింది అనుకోండి, ఇచ్చిన వర్డ్ వర్బ్ అయింది అనుకోండి, సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్ పైన స్ట్రెస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ స్ట్రెస్కి సంబంధించినవి కానివ్వండి, సివికి సంబంధించినవి కానివ్వండి, తర్వాత వర్బ్ ప్యాటర్న్స్ కానివ్వండి, పంక్చువేషన్ మార్క్స్ కానివ్వండి, లెటర్ రైటింగ్ కానివ్వండి. సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి.
సో మళ్ళీ మీకోసం నేను న్యూ సిలబస్ కాబట్టి మళ్ళీ ఈ వీడియోస్ చేసేయి అంటే ఇప్పుడు చెప్పిన గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చేసే ఛాన్సెస్ ఉంది, చేస్తాను కూడా. సో స్ట్రెస్ 10 వర్డ్స్ ఇస్తారు, 10 వర్డ్స్కి 8 వర్డ్స్కి కరెక్ట్ స్ట్రెస్ కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే సో ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున సో 4 మార్క్స్ స్ట్రెస్ వర్డ్స్కి సో మీకు కేటాయించడం జరిగింది. ఇది కూడా విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో స్ట్రెస్ రూల్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, ఆ రూల్స్ ఫాలో అవుతూ ఆ రూల్స్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ వర్డ్స్ కూడా చదువుతూ అండ్ ఎక్సర్సైజెస్ కొన్ని ఇచ్చారు, ఆ ఎక్సర్సైజ్కి సంబంధించిన వర్డ్స్ కూడా ప్రిపేర్ అయితే సో 4 మార్క్స్ వస్తాయి. పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు, స్ట్రెస్ మార్క్స్ చాలా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మన క్వశ్చన్ పేపర్లో, దట్ ఈస్ 17th బిట్ డైలాగ్ రైటింగ్. అదేంటి డైలాగ్ రైటింగ్? 2 డైలాగ్స్ ఇస్తారు, అందులోకి వెళ్ళి ఒక డైలాగ్ మీరు రాయాల్సి ఉంటుంది. ఆ డైలాగ్ రాసినందుకు ఒక డైలాగ్ రాస్తే 4 మార్క్స్, ఇంకో డైలాగ్ మనం స్కిప్ చేయవచ్చు, ఆప్షనల్ కింద వదిలేయవచ్చు. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని డైలాగ్స్ చదువుకోండి, ఇవి ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్సర్సైజ్. నేను ప్రతిదీ చెప్తున్నాను, విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్లో నుంచే రావడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చదువుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో డైలాగ్స్ 2 ఇస్తారు, ఒకటి రాయాలి, ఒకటి చాయిస్ కింద వదిలేయవచ్చు. సో ఒక డైలాగ్ రాసినందుకు 4 మార్క్స్. సో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అన్నీ చదువుకోండి, ఏది కూడా అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వచ్చే సమస్యే లేదు. సో నేను 14 ఇయర్స్ నుంచి చెప్తున్నాను, 14 ఇయర్స్ నుంచి క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అండ్ ఎలా రాయాలి, ఎలా ఇప్పుడు మనకి 80 మార్క్స్ కదా, 75+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది కూడా అతి తొందరలోనే మీకు వీడియో కూడా చేయబోతున్నాను. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మన 80 మోడల్ పేపర్స్ సంబంధించిన ఓవరాల్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.